రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సవరణ సర్వే ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అభ్యర్థన మేరకు జాతీయ ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఓటరు ఎన్యూమరేషన్ పత్రాల సమర్పణ గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ విషయంపై నంద్యాల ఈఆర్ఓ శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఓటర్లు ఎవరైనా ఇప్పటి వరకు తమ ఎన్యూమరేషన్ పత్రాలను సంబంధిత బిఎల్ఓలకు సమర్పించని ఎడల ఈ పొడిగించిన గడువును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ నెల 24వ తేదీలోగా తమ పత్రాలను అందజేసి ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు తెలియజేయడం అనగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారు ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సర్వ్ ప్రోగ్రామ్ ని ఈ నెల 15 నుంచి 24 వరకు గడువు పెంచడం జరిగింది. ఈ 10 రోజులు ప్రజలందరూ ఉపయోగించుకొని ఎన్యూమరేషన్ ఫామ్లు ఏమన్నా ఎక్కడన్నా ఓటర్లు మిస్ అయ్యి ఉంటే మాత్రం మా బిఏలోని కన్సల్ట్ అయిపోయి ఏఎస్డి లిస్టు మేము ప్రకటించడం జరుగుతుంది. దాని అభ్యంతరాలు ఎవరైనా చెప్తే మేము ఓటర్స్ మళ్ళీ నమోదు చేస్తామని తెలియజేస్తున్నాం. జూలై 31వ తేదీ డ్రాఫ్ట్ రోల్ ప్రకటించడం జరుగుతుంది. డ్రాఫ్ట్ రోల్ తర్వాత ఒక నెల ఉంటుంది. నెల రోజులు అబ్జెక్షన్ కాల్ఫర్ చేస్తాము. ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఈ 10 రోజులను ఉపయోగించుకొని పారదర్శకమైన ఓటర్ లిస్ట్ తయారు చేయడానికి ఉపయోగపడుతుందని ప్రజలందరూ దీనికి సహకరించాలని కోరుతున్నాను. బిఎల్ఏస్ కానీ పొలిటికల్ లీడర్లు కానీ అందరూ సహకరించాలని పొలిటికల్ లీడర్లను కోరడం. అందరికీ నమస్కారం. ఈరోజు ఎస్ఐఆర్ పై 10 రోజులు ఈఎస్ఐ గడువు పెంచిన సందర్భంగా ఆల్ పార్టీ మీటింగ్ ఈఆర్ఓ గారు ఈరోజు జరగడం జరిగింది. కావున దయచేసి ఇంకా ఎవరైనా వివిధ కారణాల రీత్యా ఎక్కడైనా మిస్ అయిన వాళ్ళు ఈ 10 రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనది కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రక్రియలో పాలు పంచుకొని ఓటును సురక్షితంగా ఉంచుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి. సర్క్ సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సంబంధించి ఓటర్ లిస్టుకు సంబంధించి ఇంకా 10 రోజుల సమయాన్ని ఈరోజు ఎలక్షన్ కమిషన్ ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఎంఆర్ఓ గారి ఆఫీస్లో ఈఆర్ఓ గారి అధ్యక్షతన మీటింగ్ జరిగింది. ఇంకా ఎవరైనా షిఫ్ట్ ఓట్లు కానీ ఎక్కడన్నా అప్లికేషన్ మీకు అందకుండా ఉంటే ఓటర్ అప్లికేషన్ ఎన్యూమరేషన్ ఫామ్ మీద మీకు అందకుండా ఉంటే దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ 10 రోజుల్లో మీరు మళ్ళీ మీ ఓటర్ అప్లికేషన్ మీరు తీసుకొని అది ఫిలప్ చేసి మరి మీ కన్సర్న్ బిఎల్ఓలకు ఇచ్చే విధంగా అందరూ కూడా దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం పరచుకొని ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఓటు మిస్ కాకుండా, ఎందుకంటే ఓటును తప్పకుండా ఉంచుకోవాలా, ఓటు హక్కును మనం వినియోగించుకోవాలా. కాబట్టి తప్పకుండా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ఈ 10 రోజులు మళ్ళీ వచ్చిన అవకాశంలో తప్పకుండా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే, ఎక్కడైనా ఎవరైనా డెత్ ఓటర్లు కూడా మీరు చెప్పలేకపోయి ఉంటే వాళ్ళ డెత్ సర్టిఫికేట్లు కానీ అది ఇచ్చి మరి మీ ఓటు హక్కును పునరుద్ధరించుకోవాల్సిందిగా కోరుతున్నాను.